హలో అండి. ఇదిగో మా స్కూల్ అనమాట. స్కూల్ అంతా చూడండి ఎంత విశాలంగా ఉందో. అయితే ఇవాళ ఫ్రైడే కదా, ప్రతి ఫ్రైడే మొత్తం స్టూడెంట్స్ అందరికీ ఉంటుందన్నమాట మాస్ డ్రిల్ అనమాట. డ్రిల్కి వెళ్ళిపోయారు పిల్లలందరూ. చూడండి ఇక్కడ క్లాస్ రూమ్స్, ప్రతి క్లాస్ రూమ్లో ప్యానెల్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్యానెల్తోనే విద్య అనేది బోధిస్తున్నారు. అయితే పిల్లలు చూడండి ఎలా ఉందో. పిల్లలు లేరనమాట. పిల్లలందరూ కూడా గ్రౌండ్లోకి వెళ్ళిపోయారనమాట. ప్రతి శుక్రవారం మాస్టర్లు ఉంటుందని చెప్పాను కదా, అందుకోసం అనమాట. ఇవన్నీ క్లాస్ రూమ్స్. ప్రతి క్లాస్ రూమ్కి ఒక ప్యానెల్ ఉంటుంది, గ్రీన్ బోర్డు కూడా ఉంటుంది అన్నమాట. మొత్తం ఏ టు జెడ్ అన్ని సౌకర్యాలు ఉంటాయండి స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ ఇంకా ప్రైవేట్ స్కూల్స్లోనే ప్యానెల్స్ అవి ఉండవని అనుకుంటున్నాను నేను. కొన్ని స్కూల్స్ ఉండొచ్చేమో కానీ కొన్ని స్కూల్స్లో లేవు. కానీ గవర్నమెంట్ అయితే ప్రభుత్వ బడిలో చదివే పిల్లలందరికీ ప్యానెల్స్ ప్రొవైడ్ చేసిందండి. ప్యానెల్స్లోనే వాళ్ళు చదువుకోవడం, రాసుకునేది ఏదైనా ఉందన్న చేస్తూ ఉంటారు. చూడండి మన గ్రౌండ్ ఎంత బాగుందో. పిల్లలు అక్కడ ఉన్నారనమాట. ఇవి కూడా క్లాస్ రూమ్సే, ఇంకా నిర్మాణంలో ఉన్నాయండి. పిల్లలందరూ కూడా చూడండి లైన్గా నిలబడ్డారు. ఒకప్పుడు ఇందులో ఒక 500 మంది పిల్లలు ఉండేవారు. ఈ బిల్డింగ్స్ అవి లేవండి. అప్పుడు 2-3 గదులు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు బిల్డింగ్స్ చాలా ఉన్నాయి. కానీ పిల్లలే లేరు. ఒక 1000 మంది చదువుకోవచ్చండి మా పాఠశాలలో. కానీ పిల్లలందరూ కాన్వెంట్లకి వెళ్ళిపోవడం వల్ల గవర్నమెంట్ స్కూల్లో జాయినింగ్లు అయితే తగ్గిపోయినాయండి. ఏదో అరాకొరా పిల్లలు వస్తున్నారులే మన స్కూల్కి అన్నట్టుగా ఉంది. అప్పట్లో బాగుండేది, ఎక్కువ మంది పిల్లలు వస్తే చక్కగా బోధించేవారు విద్యని. ఇప్పుడు ఏంటంటే పిల్లలు చాలా తగ్గిపోయారండి. స్కూల్ ఏమో పెద్దగా ఉంటుంది, గదులన్నీ ఎక్కువగా ఉన్నాయి. పిల్లలు చూస్తే చాలా తక్కువ ఉన్నారు. ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోతున్నారు కదండి అందరూని. మనం ఏం చేయలేం. బ్రతిమలాడినా ప్రభుత్వ బడిలో వేయండి అని వాళ్ళు ఏమి వినిపించుకోవట్లేదు. మీకు ఏం కావాలో అడగండి, మీ పిల్లలకి చదువు ఏం కావాలో అడగండి అని ఎన్ని చేసినా, మేము ఇంటింటికి వెళ్ళి అడిగినప్పటికీ కూడా వాళ్ళైతే ఏం స్పందించట్లేదండి. అడిగే కొలది వీళ్ళకి ఏం నష్టమో అందుకే ఇలా అడుగుతున్నారు అనుకుంటున్నారు తప్పించి, ప్రభుత్వ బడిని, మన గ్రామంలో ఉన్న బడిని మనం నిలబెట్టుకోవాలి, స్కూల్ పోతే మళ్ళీ రావడం కష్టం కదా అని అనుకోవట్లేదండి. అంతే కదండి. మరి ఒక దేవాలయం ఒక వీధిలో కట్టుకోవాలంటే ఒక ప్లేస్ చూసుకుని అందరూ చందాలు వేసుకుని కట్టేసుకోవచ్చండి. కానీ పాఠశాల అలా కాదు కదా. 5వ తరగతి వరకు ఉండేదండి ఇక్కడ అంతర్వేది కరాలో. ఇది హై స్కూల్ అవ్వడానికి ఎంతోమంది కష్టపడ్డారు.